ఆర్థోపెడిక్ సంబంధించి ఏదైనా నొప్పి వస్తే ఎలా ఉంటుందంటే నొప్పి తగ్గించగలిగేది ఇద్దరే, ఒకడు దేవుడు, రెండు డాక్టర్ దేవుడు. అక్కడ అది అదే 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 అబ్బో నొక్కకండి, టూ మచ్ పెయిన్ ఉంది. అబ్బో అంతే అదే. ఇదంతా పెయిన్ ఉంది కదా సార్? అవును అవును అవును. మీకు ఇందాక చెప్పినట్టుగా ఆ సోర్నెస్ ఏదైతే ఉందో మజిల్ స్పాజమ్ అన్నాను కదా, ఇప్పుడు ఇతను సఫర్ అయ్యేది కూడా ఈ ప్రాబ్లం వల్ల, దీనివల్ల. బట్ ఏంటంటే ఈ స్పాజం గురించి మనం ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే ఈయన ప్రాబ్లం అదే కాబట్టి దాని గురించి డిస్కస్ చేసాం. ఈ స్పాజం ఏదైతే ఇక్కడ ఉందో, ఆ ఇన్ఫ్లమేషన్ ఉందో, ముందు ఇది తగ్గితేనే ఈయనకు తర్వాత రిలీఫ్ అనేది వస్తుంది. ఇంటర్నల్గా ఈయనకి ఏది కూడా ఈ వర్టిబ్రల్ రీజియన్లో ఉన్న సంబంధించింది కానీ ఏ పెయిన్ కానీ ఎటువంటిది కూడా రేడియేటింగ్ అంటే లైక్ బటక్ రీజియన్లో పెయిన్ కానీ, లేకపోతే నీ జాయింట్ వరకు లాగడం కానీ, కాళ్ళల్లో లాగడం అటువంటిది ఏమీ లేదు. ముందు ఈ ఇన్ఫ్లమేషన్ తగ్గితే ఆయనకు 100% రిలీఫ్ వచ్చేస్తుంది. ఇప్పుడు ఏదైతే ఇక్కడ పెడుతున్నాను చూడండి, ఇది కరెక్ట్గా వర్టిబ్రస్ దీని పక్కన ఉన్న పారాస్పైనల్ మజిల్ లెవెల్లో ఈ గ్లూటియస్కి ఈ మధ్యలో ఈ పెయిన్ అనేది ఉంటుంది. ఇదే కదా సార్? అవును 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 కదా. అదే అదే సార్ ఈ కాలు ఎత్తాను సార్ చిన్నగా పైకి, వితౌట్ ఫోల్డింగ్ ఎత్తండి, ఇది పైకి ఎత్తండి. ఏమైనా పెయిన్ ఉందా సార్? లేదు. ఇది ఎత్తండి, ఏం లేదు కదా? లేదు సార్. ఇప్పుడు మనం ఇతని మ్యానిపులేటెడ్గా మన కైరోప్రాక్టిక్లో మనం ఏం చేస్తామో ఇప్పుడు శాంపుల్ మీకు చూపించడం జరుగుతుంది. సార్ డీప్ బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్ చేయండి సార్. సార్ ఇప్పుడు చూడండి సార్, ఒక్కసారి పెయిన్ అబ్జర్వ్ చేయండి మీరు. ఇప్పుడు నేను చేతితో నొక్కినప్పుడు ఉన్నంత పెయిన్ సివియారిటీ దీంతో ఉందా సార్? లేదు. ఇదేంటంటే అండి, మనం ఇది జస్ట్ కైరోప్రాక్టిక్లో మనం యూజ్ చేస్తాము. ఇది కూడా లొకేటెడ్గా పాయింట్ టు పాయింట్ మనకి ఎక్కడి నుంచి మజిల్ ఆరిజిన్ ఇన్సర్షన్ ఉంటుందో దాన్ని బేస్ చేసుకొని ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇంకా మజిల్ స్పాజమ్ ఉంది కాబట్టి మైల్డ్ ప్రెషరే పెట్టాలి. దీంట్లో మనం డివైడ్ చేసుకోవాలి. పెయిన్ మేనేజ్మెంట్లో ఎలా ఉంటుందంటే మైల్డ్, మోడరేట్, సివియర్, అక్యూట్, సబ్ అక్యూట్ అండ్ క్రానిక్ అనేది ఇది మనం చేసుకోవాలి. సో దట్ ఇప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం వల్ల ఈయనకు హెల్ప్ అయ్యేది ఏంటంటే ముందు సోర్నెస్ తగ్గుతుంది. ఇక్కడ ఏం లేదు కదా సార్ మధ్యలో? అక్కడే ఉంది. ఇక్కడే కాదు, అది అది ఇప్పటి వరకు మనం ఏదైతే ట్రీట్మెంట్ గురించి ఎక్స్ప్లెనేషన్ చేస్తూ మనం ఈ కిషోర్ దాస్ గారిది మనం చెప్పాం కదా, ఇప్పుడు ఆయన మాటలంటే మనం ఒకసారి ట్రీట్మెంట్ గురించి మనం ఏం చేసాం, ఎలా చేసాం అనేది ఒకసారి ఆయన మాటలు తెలుసుకుందాం. సార్ మీకు ఎలా ఉంది సార్? బాగుంది. ఇప్పుడు ఇది ఎన్ని డేస్ అయింది సార్? వారం అయింది. వారం అయింది. మీకు వచ్చినప్పుడు ప్రాబ్లం ఎలా ఉండే, దాని తర్వాత రికవరీ అనేది ఎలా ఉంది ఒకసారి మీరు మీ మాటల్లో చెప్తే కూడా బాగుంటుందని నొప్పి రకరకాలుగా ఉంటుంది. మనం చాచిపెట్టి ఒక మనిషికి ఒక లెంపకాయ కొడితే ఒక నొప్పి ఉంటుంది, అబ్బా అనిపిస్తుంది. కడుపులో నొప్పి వచ్చింది అనుకోండి అనుకుంటాం. కానీ ఆర్థోపెడిక్ సంబంధించి ఏదైనా నొప్పి వస్తే ఎలా ఉంటుందంటే మనిషి నొప్పి కొలవడానికి ఇంతవరకు ఇప్పుడు బీపీ కొలవడానికి ఏదో 120/80, 140/90 ఇలా రకరకాలు ఉన్నాయి. కానీ నొప్పిని కొలవడానికి ఇంతవరకు మనిషి యంత్రాన్ని కనిపెట్టలేదు. కానీ ఎలాంటి నొప్పినైనా తగ్గించడానికి డాక్టర్లను దేవుడు ప్రవేశపెట్టాడు. నొప్పి తగ్గించగలిగేది ఇద్దరే, ఒకడు దేవుడు, రెండు డాక్టర్ దేవుడు. థ్యాంక్ యూ నవీన్, సో మచ్. థ్యాంక్ యూ సార్. నేను మొన్న షిరిడి వెళ్ళి వస్తుంటే రైల్లో విపరీతమైన ఈ నడువు నొప్పితో గిలగిల్లాడిపోయాను. ఇంకా బతుకుతానా, రైల్లో దూకి చచ్చిపోదామా అనుకున్నాను. మొత్తానికి ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకుని ఇక్కడికి వచ్చేసాను. ఒక వారం రోజుల పాటు ట్రీట్మెంట్ తీసుకున్నాను, రకరకాల ట్రీట్మెంటు. ఏదో ఒక బంతి లాంటిది పెట్టారు నడుము మీద, అలాగే దరదర ఊగింది. తర్వాత ఏవో ప్యాడ్లు పెట్టారు, ప్యాడ్లలో ఏదో ఒక కరెంట్ ఏదో పాస్ చేశారు. తర్వాత నూనె రాసి ఏదో ఒక ప్రక్రియ చేపట్టారు.
తర్వాత వేడి కిరణాలను పంపించారు, దీపాలన్నీ ఆరిపేసి వేడి కిరణాలను పంపించి రకరకాల మీరేదో ఇన్ఫ్రారెడ్ ల్యాంప్ సార్, ఇన్ఫ్రారెడ్ ల్యాంపు, ఏదో కైరోప్రాక్టిక్, కైరోప్రాక్టిక్, మ్యానిపులేషన్స్, ఎంఎఫ్ఆర్, ఈ ఐఆర్, ఈ అన్ని ఒక ట్రీట్మెంట్ లో బాగా. సరే, ఆ పేర్లు అయితే నాకు తెలియదు కానీ అవన్నీ ఒక వారం రోజులు చేయడం వల్ల నేను ఈరోజు ఇప్పుడు ఎంతో హాయిగా ఉల్లాసంగా ఉన్నాను, మా డాక్టర్ దేవుడు నవీన్ వల్ల. థ్యాంక్ యూ నవీన్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సార్.